నేను పాడతాను. ఓకే, మీరందరూ పాటలు పాడుతూ ఉండండి, మేము వెళ్ళి భోజనాల సంగతి చూస్తాం. ఆంటీ, గౌరీ, పదండి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. మంగా, ఏంటమ్మా ఈ పూట ఏదో చేసేయాలని కామెడీ ప్రోగ్రాం పెట్టావు? చివర్లో సీరియస్ చేద్దామని. మంగమ్మ, పథకం పన్నేసినావా? యా. ఏంటది? సస్పెన్స్. మరి మమ్మల్ని ఎందుకు పిలిచావమ్మా? నా లెక్క ప్రకారం ఇప్పుడిక్కడికి గంగ వస్తుందని. గంగొస్తే మీరు నాకు చెప్తారని. ఈ లోపు నేను చేయాల్సింది కానిద్దామని. కానిద్దూలే గాని అదేంటో మాకు చెప్పొచ్చుగా. చేశాక చెప్తాగా. వెంకట్ విషయంలోనూ ఇలాగే అన్నావు. చెప్పింది చెయ్యండి అని మాకు చెప్పకుండా ఎంత చేసుకున్నావు. ఈసారి అలా కాదులే. అంత కన్ఫర్మ్ గా ఎలా చెప్తున్నావు? ఎందుకంటే మీకు చెప్పి చేద్దామన్నప్పుడు కుడికన్ను అదిరింది. చెప్పకపోతే అవుతుందా అనుకుంటే ఠక్కున ఎడం కన్ను అదిరింది. అందుకే చెప్పకుండా చేస్తే అవుతుందని, చెప్పకూడదని డిసైడ్ అయిపోయాను. సర్లే అమ్మా, నీ సెంటిమెంట్ ఎందుకు కాదనాలి? ఇప్పుడు మాకు చెప్తే ఏంటి, చెప్పకపోతే ఏంటి? పని అవ్వడమే మాకు కావాలి. అదొస్తే చెప్తాంలే. నువ్వేం చేయాలనుకుంటున్నావో వెళ్ళి చేసేయ్. ఓకే, డన్. ఎల్లు. కాకినాడ కాజాలు ఎక్కడున్నాయి? ఇవి లడ్డూలు. ఇవి కూడా లడ్డూలే. ఇవి లడ్డూలే. ఇవి కాజాలు. ఇది గంగకి, ఇది సిద్ధుకి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వేస్తే అందరికీ సరిపోతాయి. మంగా, గంగ వస్తుంది. రానివ్వండి, నా పని అయితే అయిపోయింది. ఇక నాకు దాని పని పట్టడమే మిగిలింది. ఏం చేస్తుంది? ఏవోనమ్మా. మీరు కూడా లోపలికి వచ్చేయండి. రా. ఏటమ్మా? ఇదిగోండి, ఈ అన్నాలు సాంబార్లు పట్టుకోండి, ఓకేనా? అబ్బో, పట్టుకో. గంగా, వచ్చావా? నిన్నే పిలుద్దాం అనుకుంటున్నాను. మేము ఇవన్నీ తీసుకొస్తాము, నువ్వు కూడా కొంచెం అవి తీసుకో, ఓకేనా? సరే. తీసుకో, పట్టుకో. ఏ గంగా, ఈ స్వీట్ బాక్స్ కూడా తీసుకెళ్ళు. అన్నీ ఎట్టా తీసుకెళ్ళను? ఇవి ఉన్నాయి కదా చేతిలో. సరే సరే, ఈ బాక్స్ నువ్వు తీసుకో, అవి నేను తీసుకొస్తాను. సరే, ఇటు. గంగా, నువ్వు అమ్మమ్మ వాళ్ళకి స్వీట్ పెట్టి స్టార్ట్ చేసి, మేము వచ్చి ఆయన చుట్టాలకు పెడతాం. మంగా, వెళ్దామా? మీరు వెళ్ళండి, నేను వస్తాను. ఇంకా చేయాల్సిందుందా? ఫినిషింగ్ టచ్ ఉంది.
ఇచ్చేసి వస్తా. మీరు మెల్లిగా వెళ్తూ ఉండండి, నేను వచ్చి జాయిన్ అవుతాను. పద. ఇవి ఇక్కడే ఉంటే ఎలా? అప్పుడే కనిపించకూడదు కదా, డౌట్ వచ్చే విధంగానే కనిపించాలి. అలాంటి చోటే పెడతా. ఎక్కడ పెట్టాలి? అక్కడ పెడితే తెలిసిపోతుంది. ఎస్, ఇదైతే కరెక్ట్ అయిన ప్లేస్. నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం, లేచింది మహిళా లోకం. ఎప్పుడో చెప్పెను వేమన్నగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు. ఎప్పుడో చెప్పెను వేమనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు. ఇప్పుడే చెబుతా వినుకోబులెమ్మా. ఇది వచ్చేసింది. మంగ ఏం చేయబోతుందంటావు మామ్? తెలీదే. మంగ కదలికల్ని బట్టి మనము మూవ్ అవుదాం. ఈరోజు గంగను గెంటాల్సిందే. కాజాలేందే ముద్ద ముట్టరంట. లేవుగా గంగా, వాళ్లకు వేయకుండా మీ వాళ్ళకే వేసినందుకు ఇప్పుడు పెద్ద రచ్చ అవుతుంది చూడు. ఎంత పెద్దోళ్ళైనా భోజనాల దగ్గర మర్యాదలు తగ్గితే ఊరుకోరు. దీంతో దేవుడు అనుకుంటున్న మీ మావయ్యే నీ పాలిట దయ్యమవుతాడు. కడుకొని ఇయ్యడు, నిన్నీడ ఉండనియడు, గెంటుతాడు. ఆ గది నా ప్లాన్. ఈ పూటతో నువ్వు ఫినిష్. చెప్పిన వేదం కూడా లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హరిగారు, ఇప్పుడు మీ టర్న్. పాడండి. నేను అంటే అదేం పాట? అది మర్చిపోయి గుర్తురావట్లేదు. అదే అదే, ఇంత ఆలస్యం చేయకూడదు, తొందరగా పాడాలి. అది గుర్తు రావట్లేదు జగదీశ్వర్ గారు, ఒక్క నిమిషం. కౌంట్ 10 9 కమ్ ఆన్ పాడు ప్లీజ్ 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 8 7 5 లెక్క పెట్టు. నీ మనవరాలకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 4 అరే అదేరా, శాతం ఏదో ఉంది కదా. 3 2 1. మీరు గ్రేట్ జగదీశ్వర్ గారు. మా అక్క ఎంత గారు ఎందులోనూ ఓడిపోదు. కాసేపట్లో నేను ఓడగొడతానుగా. మీ ప్రోగ్రామ్ అయిపోయినట్టే కదా? అయిపోయిందిలే. ఇంకా భోజనాలు వడ్డించేద్దాను. పెట్టేయమ్మా. ఒక్క నిమిషం అమ్మా, నా కాల్ వచ్చింది. తర్వాత మాట్లాడుకోవచ్చు కదరా. లేదక్క, యుఎస్ కాల్, కాన్ఫరెన్స్ లో ఉన్నారు, మాట్లాడొచ్చేస్తాను. హలో జాన్. అసలైన వెళ్ళిపోతున్నాడే. ఏవుడుందిగా, ప్రూఫ్ చేసుకుందాం. గంగా, నువ్వు తెచ్చినట్టున్నావుగా మనకి. పెట్టేయ్. ఏంటి మంగ? అదే నీకు నేనేగా ఇచ్చేసాను, పెట్టేసేయ్.
ఆహా, ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. కాకినాడ కాజానే కాజా, ఎంత బాగుంటాయో. ఓ అదా నీ ప్లాను. ఓకే. తినండి తినండి. కాజాలు పెట్టి మంగా. లేవు కదండి. లేవంటావేంటి మంగా? కనపడడం లేదా అక్కడ? ఓ, గంగ తెచ్చిన బాక్సులు ఉన్నట్టున్నాయి. గంగా, కాజల్ ఇటు కూడా పెట్టు. ఇందులో లేవు కదా. ఏం మాట్లాడుతున్నావు గంగా? తెచ్చినవన్నీ ఏమైపోతాయి? కరెక్ట్గా మీ వరకే ఉంటాయా? తెలియదండి, ఇందులో అయితే ఇవే ఉన్నాయి. పోనీ మనవి రెండున్నాయి కదా గంగా, అవి పెట్టేసేయ్. ఏమ్మా, ఎలా కనిపిస్తున్నాం? ముష్టేస్తున్నావా? బాబాయ్, చాలా తెచ్చాం బాబాయ్, ఇక్కడే ఉన్నాయి. వీళ్ళు సరిగ్గా చూసుండ్రు. అక్కడైతే లేవు సిద్ధు. అన్నీ మాయమయ్యి మీ వరకే ఎలా ఉంటాయమ్మా? ఒకవేళ కావాలని దాస్తే ఉండవు. ఏంటి మహాదేవి గారు, గంగను చూస్తూ అంటున్నారేంటి? వాటిని తెచ్చింది ఈవిడే కదండి. చీప్ గా స్వీట్ల దగ్గర పరువు తీయాలని చూస్తున్నావా గంగా? నాకు అవసరమే ఉండదండి. ఏమో, ఎవరికి తెలుసు. ఇందాక అంతమందిలో మా మావయ్య మామ్ నిన్ను తిట్టారని పగ సాధించుకుంటున్నావేమో. దానికి మమ్మల్ని అవమానించాలా? అలాంటిదేం లేదండి. కనపడుతుంటే లేదంటారేంటండి? ఈ మర్యాదల కోసమా మేము అంత దూరం నుంచి వచ్చింది? మేము జమీందారులమే, ఏది పడేస్తే అది తింటామని అనుకోవద్దు. మా ఇష్ట ప్రకారమే తింటాం. మర్యాద తగ్గితే తగ్గం, అది చుట్టమైన ఊరుకోం. రండి. బాబాయ్, నా మాట వినండి. ఎక్కడ పొరపాటు జరిగింది. ఇక్కడికి రావడమే మేము చేసిన పెద్ద పొరపాటురా. ఇలాంటి బుద్ధులున్న వాళ్ళతో కష్టం రా. ప్లీజ్ అలా అనొద్దు. వాళ్ళకిష్టమైనప్పుడు మనకెందుకండి, వెళ్ళిపోదాం పదండి. గంగా, నువ్వు తప్పు మీద తప్పు చేస్తున్నావు. నేనేం చేయలేదండి. నువ్వు చేసింది ఎప్పుడు ఒప్పుకున్నావులే. నువ్వు ఉండు సుకన్య. అంతా నీ వల్లేరా, నీ వల్లే. అయినోళ్ళ దగ్గర తల దించుకోవాల్సి వస్తుంది. అమ్మమ్మ, నాకేం తెలీదు. యా ఓకే జాన్. యా సీ యూ బాయ్. తమ్ముడు, ఏమైంది? అందరూ ఇలా నిలబడ్డారు. ఇంత అవమానం జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు. ఏం జరిగింది? ఏం చెప్పనురా? ఇదిగో ఉందిగా ఈ మహాతల్లి. ఇది చేసిన పని వల్లే వాళ్ళకి కోపం వచ్చింది. ఏం చేసిందక్క? నేనేం చేయలేదు మామయ్య గారు. చేసింది నేనే, తోసింది నీ మీదకి. చావవే. అంతా మన చావుకొచ్చిందిరా. పరువు మొత్తం మనోళ్ల ముందు తీసి పెట్టింది. కాజాలకే కక్కుర్తి పడేవాళ్ళెలా చేసిందిరా. ఏంటక్క? హరిగారు, అది ముందు మీరు మాట్లాడకండి. సగం మీ వల్లే ఇది ఇలా తయారైంది. మీరన్నిటికీ దానికి అండగా నిలబడబట్టే హద్దు అదుపు లేకుండా తయారవుతోంది. ఈ వయసులోనే తనకి నీ చెండాల బుద్ధులేంటండి? విషయం అదిరా. వాళ్లకు మాత్రమే మనోళ్ళు తినేవి పెట్టి మన వాళ్ళు అడిగితే లేవని చెప్తోంది. లేకపోవడం ఏంటి? లేవని అంటోంది మావయ్య. ఎప్పుడు పాడే పాటే, ఇప్పుడు తెలియదనే పాడుతోంది. ఏంటి గంగా, ఊరుకుంటున్నానా? నీ ఇష్టానికి చేస్తున్నావు?
మా మర్యాదలు మంట కలపాలని చూస్తే నేను సహించను, చెప్తున్నాను. నాకు ఆ బుద్ధులు లేవు మామయ్య గారు. ఒప్పుకోగా చేయకుండా నేనెలా ఒప్పుకుంటాను? తెచ్చింది నువ్వేగా, ఎందుకు ఒప్పుకోవు? ఇచ్చింది మంగ. నేను వెళ్ళింది అప్పుడే. నేనేమైనా అందులో ఏమున్నాయో చూసానే ఏంటి? అక్కడున్నవే నీకిచ్చాను. అదే నాన్న తెచ్చాను. అంతకు ముందు నువ్వు అట్నుంచి రావడం నేను 2 సార్లు చూశాను. దానికేమంటావు? మీరు చూసారా? నేను నీలా అబద్ధాలు ఆడను. అంటే అంటే ఏమంటారు? అనేదే ఉంది. ఎంత మీ దగ్గర ఇప్పుడున్నా గూడెం వాసనలు పోవుగా. కాస్ట్లీ స్వీట్లని కక్కుర్తి పడుంటుంది. మరి అంత హీనంగా మాట్లాడకండి. గూడెం మనుషుల్ని తక్కువ చేసి మాట్లాడకండి. చెప్పాలంటే మీకన్నా మేమే నిజాయితీగా ఉంటాము. అంటే మేము అవినీతి పర్లమనా? చూసావరా ఎలా మాట్లాడుతోందో? మీరంటేనే నేనన్నా. ఆపు గంగా. ఇదే నా పెద్దవాళ్ళతో మాట్లాడే పద్ధతి? పెద్దరికం చూపించడం లేదు కదా మామయ్య గారు. ఆ మాట నువ్వనకూడదమ్మా. చేసేవన్నీ తప్పులు, మాట్లాడేవి నీతులు. ఎవరు నమ్ముతారు? మరే మనసులో కుళ్ళు పెట్టుకుని ప్రవర్తించడం కాదు, వచ్చినోడిలా అవమానించటమూ కాదు. అవునరా, ఇంత అవమానం మాకెక్కడా జరగలేదు. పెట్టే తిండి దగ్గర ఎరా చూపించేది? నిన్న అసలు ఏమనాలి గంగా? మీరు మళ్ళీ నన్నే అంటే నన్నేం చెప్తాను మామయ్య గారు? అయితే నీకేం తెలియదంటావా? తెలీదు. అంటే నేనే కావాలని కొన్ని స్వీట్లే తెచ్చానంటావా? అది మా గంగమ్మకేం తెలుస్తుందండి? తెచ్చుంటే తెచ్చి అందరికి పెట్టుండేది కదా. అవమానించాలనే కంకణం కట్టుకుంటే ఎలా పెడుతుంది? ఇంకొకసారి ఆ మాట అనకండి. మంగ నాకు ఇచ్చిన దాంట్లో ఎన్నున్నాయో అన్నీ తీసి పెట్టాను. అంతకు మించి నాకేట్ తెలీదు. మళ్ళీ మంగ పేరెత్తి తప్పించుకోవాలని చూడకు. తను వెళ్ళకముందే నిన్నక్కడ చూశానని చెప్పారు కదా. వెళ్తే మాత్రం అన్ని మా అమ్మాయే తినేసి ఆ కొన్నే అట్టుకొచ్చి ఎట్టిందంటారా? నాన్న అసలు వెళ్ళనే లేదమ్మా. నేను మా అక్క మాటనే నమ్ముతాను. నాకు అనుమానంగానే ఉంది మావయ్య గారు. వంటగది కబోర్డ్లో గంగ ఏదో పెడుతున్నట్టు కనిపించింది.